నాకు పెళ్ళి అయ్యేటప్పటికి నా దగ్గర ఏం లేదు, ఇప్పటికి కూడా నా దగ్గర ఏమీ లేదు. సో ఒక చిన్న కంపెనీలో నేను ట్రైనీగా జాయిన్ అయ్యాను. 4,000 జీతం ఇచ్చిన వాళ్ళు, దాని జీతం అందరూ స్టైఫండ్ అంటారు, మంత్లీ 4,000. ఇప్పుడు 4,000 జీతం ఉంది అంటే ఏ పిల్లైనా పెళ్లి చేసుకుంటారు ఎవరు కదా. కానీ ఒక బిల్లు ఒప్పుకున్నది, ఒక బిల్లు ఒప్పుకున్నది. ఏం కాదు, మంచి బిలీవర్ అయితే, ఆయన రక్షణ పొందినవాడైతే చాలు, మేము ప్రార్థన చేసుకుంటాము, దేవుడు కార్యం చేస్తాడు. మాకు అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ గాడ్, సమర్థుడు. సో కాబట్టి నేను చేసుకుంటాను అని ఆ పిల్లకి దేవుడు సమాధానం ఇచ్చాడు. సరే ప్రభు, మరి నువ్వు నాకు పెళ్లి చేసుకోమంటున్నావు, పెళ్లి చేసుకోమని నువ్వు సమాధానం ఇచ్చినావు, మరి నా దగ్గరనేమో ఏమీ లేదు, నేనేం చేయాలి ఇప్పుడు? నాకు ఒక వాగ్దానం, నువ్వు నాకేం చేయు, నాకు ఒక వాగ్దానం ఇవ్వు. 131:3 సామ్ 131:3 ఇది నా మ్యారేజ్ ప్రామిస్, నా వివాహం కొరకు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. ఏంటి అంటే 131వ కీర్తన 3వ వచనం. ఎంత మంచి ఉందో చూడండి దేవుడి వాగ్దానం. అది కదా, ఇది మొదలుకొని అంటే పెళ్ళైనప్పటి నుండి, మ్యారేజ్ అయినప్పటి నుండి నువ్వేం చేయాలంట? యెహోవా యొద్దనే నీ యొక్క ఆశలు కోరికలు అన్నీ కూడా యెహోవా యొద్దనే ఉంచు, ఆయననే నీ ఆశలు కోరికలు అన్నీ తీర్చేస్తాడు. సరే, ఇట్లనే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నాము. మధ్యలో కరోనా వైరస్ వైరస్ వచ్చింది. ఆ వైరస్ని బట్టి నా ఉద్యోగం పోయింది మధ్యలో. సరే, ఉద్యోగం పోయింది. ఇంట్లో 9 months, ఆల్మోస్ట్ 10 months నేను ఉట్టిగానే ఉన్నాను, ఉద్యోగం లేదు, ఏమి లేదు. అయినా సరే నేను దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నేను మర్చిపోయాను. ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే, నేను మీకు ఇంతకుముందే చెప్పినాను, నా చిన్న బాబుకి 12 సార్లు ఇప్పటికే ఫిట్స్ వచ్చింది. సో వాడికి ఫిట్స్ వచ్చినా సరే ప్రభువా 131:3 నాకు తెలియకుండానే ఆ వాగ్దానాన్ని దేవుడు నాకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకో, నువ్వు యెహోవా మీదనే ఆశ పెట్టుకో అని చెప్పేసి ఆ వాగ్దానమే నాకు గుర్తొస్తాడు. ఆ వాగ్దానం నిజంగా చాలా ధైర్యాన్ని, చాలా ఏమంటే ఓదార్పుని నాకు అనుగ్రహిస్తున్నాడు ఆ వాగ్దానం ద్వారా. సో కాబట్టి వాగ్దానం చేసిన వాడు ఏబుల్ గాడ్ అనేది మనకి ఇక్కడ